ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు ఏపీ ప్రభుత్వం తలొక్కింది. కార్మికులకు 25% ఫిట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించింది. మంగళవారం కార్మిక మంత్రి అచ్చెన్నాయుడుతో సుమారు 2 గంటలు కార్మిక సంఘాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించుకుంటున్నట్లు కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగివచ్చింది. వారికి 25% ఫిట్మెంట్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కార్మిక సంఘాలతో చర్చల అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి 750 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందన్నారు. రాష్ట్రంలోని ఎన్జీఓలతో సమానంగా ఈ ఫిట్మెంట్ ఉంటుందన్నారు. ఏదైతే మనకి ఫిట్మెంట్ విషయంలో చర్చలు జరిపాం, దానికి కూడా సానుకూలంగా ఈరోజు టెంపరీగా 25% ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల ఒక సంవత్సరానికి 750 కోట్లు అదనంగా భారం పడుతుంది. గవర్నమెంట్లో ఎన్జిఓస్కి ఏ రకంగా అయితే ఫిట్మెంట్ ఇస్తున్నారో ఆర్టీసీలో కూడా ఆ రకంగా ఇవ్వడానికి డెసిషన్ తీసుకుంది. కార్మికుల కష్టంతోనే సంస్థ మనుగడ సాగిస్తోందన్న మంత్రి అచ్చెన్నాయుడు డీజిల్ ధరలు పెరగడంతో నష్టాలను తగ్గించలేకపోతున్నామని అన్నారు. ఏపీ ఆర్టీసీలో 62% ఉన్న ఆక్యుపెన్సీ రేటును 80%కి పెంచామన్న మంత్రి ముఖ్యంగా పల్లె వెలుగు సర్వీసులు నష్టాల్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి నష్ట నివారణపై చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆర్టీసీకి కొన్ని సెక్టార్లలో విపరీతమైన నష్టం వస్తుంది. అందులో ప్రధానంగా పల్లె వెలుగులో నష్టం వస్తుంది. దీంతో పాటుగా ఆర్టీసీకి మనం స్వేచ్ఛ కూడా ఇవ్వాలి. ఎందుకంటే 4 సంవత్సరాలు అయింది. 15-20 రూపాయలు డీజిల్ రేటు పెరిగినా సరే ప్రజల మీద భారం లేకుండా ఒక్క పైసా 4 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో మనం రేట్లు కూడా పెంచలేదు. రేట్లు పెంచినప్పుడు వారికి చాలా సమస్యలు వస్తాయి. ఆర్టీసీ ఒక స్వయం ప్రతిపత్తి సంస్థగా వారు సంస్థను నడుపుకునే విధంగా వెసులుబాటు ఇమ్మని చెప్పారు. వారికి న్యాయమైనటువంటి కార్యక్రమాలన్నీ చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేశారు. ప్రభుత్వం తాము కోరిన 25% ఫిట్మెంట్ ఇస్తామని ఒప్పుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఏపీ ఆర్టీఎస్ జేఏసీ కన్వీనర్ దామోదర్. తమ ప్రధాన డిమాండ్ ఫిట్మెంట్ తో పాటు 91 డిమాండ్లను మంత్రి ముందు ఉంచామని, ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని దామోదర్ వెల్లడించారు. పేస్కేలు బకాయిలు కూడా ఉగాది నాటికి క్లియర్ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని, చర్చలు సానుకూలంగా జరగడంతో కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం దగ్గర ఆర్టీసీ యాజమాన్యం జాయింట్ యాక్షన్ కమిటీ జరిగినటువంటి చర్చలు సఫలీకృతమయ్యాయి. చాలా స్పష్టంగా అనేక స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ కూడా ఇవాళ ప్రధానంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు జోక్యం చేసుకుని ఇవాళ సమ్మెను నివారించడం కోసం చేసే ప్రయత్నాలు చాలా సంతోషదాయకం. ఈ రోజున ఏదైతే వాళ్ళు ప్రకటించారో మినిస్టర్ గారు, ఎండీ గారు, ఇవాళ 25% ఫిట్మెంట్ తాత్కాలిక ఫిట్మెంట్గా దీన్ని భావించాల్సిన పరిస్థితి. ఇవాళ ఏపీ ఎన్జిఓస్కి 5 సంవత్సరాల అగ్రిమెంట్ జరుగుతూ ఉన్నది. ఏపీఎస్ఆర్టీసీ కార్మిక వర్గానికి 4 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ జరుగుతుంది. ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకి భవిష్యత్తులో ఏపీ ఎన్జిఓకి ఏ మేరకు పెరుగుతుందో ఆ మేరకు పర్సెంటేజీని పెంచడానికి వాళ్ళ మంత్రి గారు అంగీకరించారు. ఇదిలా ఉండగా అంతకుముందు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాలు మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చాయి. 15 రోజుల క్రితం ఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యానికి నోటీసులిచ్చాయి. అయితే బకాయిలు చెల్లించడంతో పాటు తమ డిమాండ్లకు మంత్రి సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. రీజనల్ డెస్క్, భారత్ టుడే.